నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మేష రాశి, మేష లగ్నం వారికి కంప్లీట్‌గా 2026 ఈ 2026 మొత్తం ఎలా ఉంటుందో అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ లైక్ కెరియర్, ఫైనాన్సెస్, మ్యారేజ్, లవ్ రిలేషన్‌షిప్స్, ఎడ్యుకేషన్‌కి సంబంధించి, స్పిరిచువాలిటీకి సంబంధించి, ఇంకా ఫారిన్ కనెక్షన్స్‌కి సంబంధించి, హెల్త్ అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ డిస్కస్ చేసుకుందాం. సో, ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా వర్తీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో. కొంచెం లాంగ్ అయినా కూడా ఓపిక చేసుకొని వినండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉంటాయి. చాలా రోజులు కష్టపడి మాత్రం రాశాను అనమాట ఈ వీడియో కోసం అయితే ప్రొడిక్షన్స్ అనేటివి. సో, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో లాస్ట్లో మనకి ఈ యొక్క ఆస్ట్రాలజీ క్లాసెస్కి సంబంధించిన అనౌన్స్మెంట్ ఉంటుంది. సో, ఎవరైనా ఆస్ట్రాలజీ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటుంటే అనౌన్స్మెంట్ వినడం మిస్ అవ్వకండి. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ముందుగా కెరియర్ అండ్ ఫినాన్సెస్కి సంబంధించిన ప్రాస్పెక్ట్స్ చూసుకుంటే, కెరియర్కి సంబంధించి, వృత్తికి సంబంధించి చూసుకుంటే 2026 ఫస్ట్ హాఫ్ అనేది బిజినెస్ చేసే పర్సన్స్కి, ఆంటర్ప్రినర్స్కి చాలా ఎక్సలెంట్ టైం పీరియడ్ అనమాట. సో, పర్టికులర్గా ఫిబ్రవరి అండ్ మార్చ్ టైం పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ టైం పీరియడ్స్లో బిజినెస్ లోన్స్ రావడం కావచ్చు, లోన్స్ తీసుకోవడం కానీ, ఫైనాన్షియల్ సపోర్ట్ రావడం కానీ, ఇవన్నీ కూడా చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది 2026 ఫిబ్రవరి అండ్ మార్చ్ టైం పీరియడ్స్లో మాత్రం. బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి, కొత్త కొత్త స్టార్టప్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి, ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, ఈ ఎంటర్ప్రినర్స్కి ఇట్లా అందరికీ కూడా చాలా ఎక్సలెంట్ టైం పీరియడ్ ఉంటుందన్నమాట. కాకపోతే జాబ్ సెక్టార్లో ఉన్న పీపుల్కి మాత్రం కొంచెం ఇబ్బందులు పెట్టే టైం పీరియడ్ ఈ 2026 ఫస్ట్ హాఫ్లో. పర్టికులర్గా ఈ యొక్క ఏప్రిల్ మంత్ అండ్ ముందు 15 తర్వాత 15 డేస్, అంటే ఆల్మోస్ట్ మార్చ్ 15th టు మార్చ్ 15 నుంచి ఏప్రిల్ మంత్ టు మే 15. ఓకే, ఈ యొక్క 60 డేస్ టైం పీరియడ్ జాబ్ సెక్టార్లో ఉన్న వారికి, సర్వీస్ సెక్టార్లో ఉన్న వారికి కొంచెం ఇబ్బందులు తీసుకొచ్చే టైం పీరియడ్. మీ యొక్క మేనేజర్స్ నుంచి, బాస్ దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి కొంచెం ప్రెజర్స్ ఎక్కువ రావడం కావచ్చు, ఇట్లా ఒత్తిళ్ళు ఎక్కువ ఫీల్ అవ్వడం కానీ, వర్క్ టెన్షన్స్ ఎక్కువ అవ్వడం కానీ, ఇట్లాంటివి ఉంటాయన్నమాట. కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేయండి. పెద్ద దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా కొంచెం బెటర్ కమ్యూనికేషన్ అనేది ఇక్కడ మేనేజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఫారిన్ కనెక్షన్స్కి మాత్రం ఎక్సలెంట్ టైం పీరియడ్. ఈ టైం పీరియడ్లో మీకు మంత్స్తో ఏ మంత్స్ బాగుంటుంది, ఏ మంత్స్ బాగాలేదు, ఇది వీటితో సంబంధమే లేదు అసలు పూర్తిగా. ఫారిన్ కనెక్షన్స్ని బిల్డప్ చేసుకోవాలనుకుంటున్నా, ఫారిన్ కనెక్షన్స్ని కొంచెం ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటున్నా, లేదా మీకు ఉంటుంది కదా లైక్ ఫారిన్ క్లయింట్స్తో మీటప్స్ కావచ్చు, ఫారిన్ క్లయింట్ ప్రాజెక్ట్స్ని టేకప్ చేసుకోవడం కావచ్చు, చేసి పెట్టడం కావచ్చు, ఇట్లాంటివి ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్ టైం పీరియడ్ ఇదైతే. ఓకే, సో ఈ టైం పీరియడ్లో మీ యొక్క సర్కిల్ పెరగడానికి కానీ, మీ యొక్క కనెక్షన్స్ పెరగడానికి కానీ, ఓన్ స్టార్టప్స్కి కొంచెం బెటర్ సపోర్ట్ రావడం కానీ, బిజినెస్ పీపుల్కి బెటర్గా ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. జాబ్ సెక్టర్లో ఉన్న వారికి అయితే పర్టికులర్గా ఎంఎన్సీస్, మల్టీనేషనల్ కంపెనీస్లో వర్క్ చేస్తున్న వారికి స్థల మార్పిడి కూడా ఎక్కువ ఉందన్నమాట. అంటే రీలొకేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, లైక్ ట్రాన్స్ఫర్స్ అవ్వడం కావచ్చు, ఇట్లాంటి రీలొకేషన్ ఛాన్సెస్, ప్లేస్ చేంజింగ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇదొక పాయింట్, ఇది కన్సిడర్ చేయండి. ఆగస్ట్ అండ్ అక్టోబర్ మంత్స్ మాత్రం జనరల్ వర్క్ యాక్టివిటీస్లో చాలా డిస్ప్యూట్స్, చాలా ప్రాబ్లమ్స్ అనేది డిస్ట్రప్షన్స్ అనేవి తీసుకొస్తూ ఉంటాయి అనమాట. అంటే పెద్ద పెద్ద వర్క్ యాక్టివిటీస్ కూడా కాదు, చాలా సింపుల్ నార్మల్ వర్క్ యాక్టివిటీస్లో కూడా కొంచెం ఇబ్బందులు తీసుకొస్తూ ఉంటాయి. ఆ టైం పీరియడ్లో ఇంపల్సివ్ డెసిషన్స్ ఏవి కూడా తీసుకోకుండా కొంచెం కేర్ తీసుకోండి. ఇంకా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్కమ్కి సంబంధించి చూసుకుంటే 2026 ఇయర్ అంతా కూడా బాగుంది, ఎక్సెప్ట్ ఆగస్ట్ టు నవంబర్. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ మంత్స్ తప్పిస్తే మిగిలిన ఈ యొక్క కంప్లీట్ 8 మంత్స్ కూడా బాగుంటుందన్నమాట. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ 2026లో ఇన్కమ్ ఎంత బాగా అయితే వస్తుందో అంత ఎక్కువ ఖర్చులు కూడా అయిపోతూ ఉంటుంది. పర్టికులర్గా హౌస్ రెనోవేషన్స్, ఓకే, ఏదైనా కన్స్ట్రక్షన్స్కి సంబంధించి, వెహికల్ బయింగ్స్కి సంబంధించి ఇట్లాంటి వాటికి ఇంకా తప్పదు, నేను ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి అనే ఒక సిచ్యువేషన్స్లో ఇన్వాల్వ్ అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆగస్ట్ టు నవంబర్ మాత్రం, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలలు మాత్రం ఫైనాన్షియల్ క్రైసిస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఉంటాయి. సో సేవింగ్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఈ జనవరి టు జూలై వరకు చేసుకునే సేవింగ్సే మీకు ఆగస్టు టు నవంబర్ వరకు సర్వే అవ్వడానికి, చిన్న చిన్న ఖర్చులను మేనేజ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఓకే, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి. లేదంటే కొంచెం ఈ యొక్క ఆ పర్టికులర్ 4 మంత్స్ మాత్రం చాలా ఫైనాన్షియల్ టెన్షన్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆగస్టు టు నవంబర్లో మాత్రం చాలా వైజ్ స్పెండింగ్ ఉండాలి. చాలా చూసి జాగ్రత్తగా ప్రతి రూపాయిని చూసి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. లేదంటే ఫైనాన్షియల్ క్రైసిస్లో పడతారనమాట. మీ ప్లెజర్స్, మీ యొక్క కోరికలు, మీ యొక్క ఆశలకు సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా ఖర్చులు పెట్టడానికి ఆ పర్టికులర్ మంత్స్ మనకి రావు. పూర్తిగా ఆ పర్టికులర్ మంత్స్లో నిత్యావసరానికి సంబంధించినవి ఖచ్చితంగా, ఇంకా ఇది లేకపోతే మనకు జరగదు అనుకునేవి మాత్రమే ఖర్చులు పెట్టండి. రిమైనింగ్ అన్ని కూడా ప్లెజర్స్కి, వాటన్నిటికి కూడా కొంచెం ఆ 4 మంత్స్ అవాయిడ్ చేసుకోండి. సింపుల్గా చెప్పాలంటే ఆగస్ట్ ముందు వరకు
ఫండ్స్ని సేవింగ్ చేసుకోవడం అనేది ఆగస్టు నుండి మీకు ఇంకా నెక్స్ట్ ఇంకా కమింగ్ మంత్స్ అంతా కూడా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉండడానికి హెల్ప్ చేస్తాయి. సో ఇదనమాట. నెక్స్ట్ రిలేషన్షిప్స్ అండ్ మ్యారేజ్కి సంబంధించి ఇవన్నీ కూడా చూసుకుంటే, రిలేషన్షిప్స్ అంటే ఎనీ టైప్ ఆఫ్ లవ్ రిలేషన్షిప్స్ అవ్వచ్చు, మ్యారిటల్ లైఫ్ రిలేషన్షిప్స్, ఎనీ టైప్ ఆఫ్ రిలేషన్షిప్స్. సో చూసుకుంటే 2026 ఫస్ట్ హాఫ్లో ఈ యొక్క సింగిల్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో, అంటే సింగిల్స్ అంటారు, న్యూ రిలేషన్షిప్స్ని ఫామ్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్. అంటే మీకు ఇది ఎందువల్ల ఇలా చెప్పాల్సి వచ్చిందంటే, మేషరాశి మేషలగ్నం వారికి 11th హౌస్లో ఇప్పుడు రాహు శతభిష నక్షత్రంలో ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026 జూన్ వరకు ఉంటాడు. సో రాహు అంటే ఎవరు? మీకు ఆల్కహాల్కి, బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటికీ కూడా కారకుడు అనమాట. ఓకే, ఆల్కహాల్, స్మోక్, ఇవన్నీ వీటన్నిటికీ కూడా కారకుడు అవుతాడు. సో ఆల్కహాల్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసే ప్రదేశాలు లైక్ పబ్స్, పార్టీస్, ఓకే, ఫ్రెండ్ బర్త్డే పార్టీస్, ఆల్కహాల్ పార్టీస్, ఇట్లాంటివన్నీ కూడా వీటిల్లో పరిచయం అయ్యే పీపుల్తో రిలేషన్షిప్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ఆల్కహాల్ కన్జ్యూమింగ్ ప్లేసెస్ అంటే అవి బోత్ పాజిటివ్ సైడ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ సైడ్ ఉంటాయి. ఓకే, సో కాబట్టి మీకు ఈ పాయింట్ని అర్థం చేసుకోవడానికి కొంచెం ఎక్కువ ఆలోచిస్తే కానీ ఇది అర్థం కాదనమాట. సో కేర్ఫుల్గా అర్థం చేసుకోండి ఈ పాయింట్ని. ఓకే, సో ఎందుకంటే రాహు ఉన్నాడు కాబట్టి ఈ పాయింట్ చెప్పాల్సి వచ్చింది, లేకపోతే జనరల్గా అసలు ఈ యొక్క లాస్ట్ లైన్ అవాయిడ్ చేసేవాడిని, కాకపోతే ఉన్నట్టు చెప్పాలి కాబట్టి చెప్పాను అనమాట. నెక్స్ట్ ఇంకా మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వారికి ఈ ఇయర్లో కొంచెం రిలీఫ్ ఉంటుంది. వై? బికాస్ 2026 ఫిబ్రవరి అండ్ మార్చ్ టైం పీరియడ్స్లో మీకు రాహు ఇన్ఫ్లుయెన్స్, రాహు శతభిష నక్షత్రంలో ఉంటుంది. శతభిష నక్షత్రం అనేది హీలింగ్కి సంబంధించి. జనరల్గా శతభిష నక్షత్రానికి ఉన్న పేరు ఏంటంటే 100 డాక్టర్స్. ఓకే, 100 డాక్టర్స్ అనమాట. అంటే దేన్నైనా, ఏ విషయానైనా, అది మీకు ఎక్స్టర్నల్ రిలేషన్షిప్ అయినా, హెల్త్ పరంగా ఏదైనా సరే రిపేర్ చేయడానికి, రెజనరేట్ చేయడానికి పాజిటివ్ టైం పీరియడ్. దీన్ని ఇంకొంచెం బెటర్గా అర్థం చేసుకోవాలంటే మన ఛానల్లోని రాహుకి సంబంధించిన గోచారం సంబంధించిన వీడియోస్ చేస్తున్నా. ఈ వీడియోస్కి ముందు ఉన్నాయి అవి, సో దాన్ని చూడండి, బెటర్గా అర్థమవుతుంది మీకు. ఓకే, రాహు యొక్క శతభిష నక్షత్ర క్వాలిటీస్ అవన్నీ కూడా. సో జనరల్ ఒక పాయింట్ చూసుకుంటే ఈ టైం పీరియడ్లో రిలేషన్షిప్స్ అనేవి హీల్ అవుతాయి బాగా. ఓకే, ఆ టైం పీరియడ్లో జరిగే ట్రాన్సిట్స్ని బేస్ చేసుకుని రిలేషన్షిప్ హీలింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఓకే, ఈ హార్మోన్ అనేది బాగా బిల్డ్ అవుతుంది మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వారి మధ్యలో. కొత్త పరిచయాలు, ప్రొఫెషనల్ లైఫ్లో కొత్త పరిచయాలు కావచ్చు, కొత్త రిలేషన్షిప్స్ కావచ్చు, అవన్నీ కూడా ఫామ్ అవుతాయి. అండ్ ఈ 2026 ఇయర్ రిలేషన్షిప్స్లో మాత్రం కొంచెం బెటర్ ఇయర్ అనమాట. నెక్స్ట్ ఇంకా ప్రాపర్టీ అండ్ వెహికల్స్కి సంబంధించిన విషయాలు. 2026 అనేది ప్రాపర్టీ బయింగ్స్కి, వెహికల్ బయింగ్స్కి, ఇలాంటి వాటికి ఎక్సలెంట్ టైం పీరియడ్. డ్రీమ్ హౌసెస్, డ్రీమ్ వెహికల్స్ని బై చేయడానికి, ఇలాంటి వాటికంటే ఆల్రెడీ కాస్త ఫండ్స్ మీ దగ్గర ఉంటే ఆ టైం పీరియడ్లో ఇంకొంచెం ఎక్స్ట్రా ఫైనాన్షియల్ సపోర్ట్ వచ్చి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చి, డ్రీమ్ హౌసెస్ కావచ్చు, డ్రీమ్ కార్స్ కావచ్చు, ఇట్లాంటివి ఎనీథింగ్ లైక్ ఈఎంఐస్ కానీ, వన్ టైం పేమెంట్స్ కానీ ఏదో ఒక రూపంలో కొనడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పర్టికులర్గా ఫిబ్రవరి మంత్ అనేది ఈ యొక్క ప్రాపర్టీ అండ్ వెహికల్ రిలేటెడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి ఎక్సలెంట్ టైం పీరియడ్ అనమాట. ఓకే, ఈ ఫిబ్రవరి మంత్ మాత్రం. అండ్ ఏప్రిల్, అక్టోబర్ అండ్ నవంబర్, ఈ 3 మంత్స్ మాత్రం, ఓకే, ఏప్రిల్, అక్టోబర్ అండ్ నవంబర్, ఈ 3 మంత్స్ మాత్రం ప్రాపర్టీ అండ్ వెహికల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్కి అవాయిడ్ చేసుకుంటే మంచిది. లేదంటే అక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు ఏంటంటే, ఎవరైనా హౌస్ రెనోవేషన్స్ చేసుకున్న వారికి ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు హౌస్ రెనోవేషన్స్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అనేటివి ఎక్కువ అవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. అవసరమైన దానికంటే ఎక్కువగా పెట్టాల్సిన సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. కొంచెం కేర్ఫుల్గా ఆ మంత్స్లో వీలైతే హౌస్ రెనోవేషన్స్ని కాస్త తగ్గించడం, ఏదైతే లిమిటెడ్గా చేసుకోవడం, పెద్ద కాకుండా చిన్నవి చేసుకోవడం, లేదంటే స్టాప్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయడం, ఇలాంటివి చేసుకోండి. కాలేజ్ స్టూడెంట్స్కి ఇది ఈ టైం పీరియడ్ చాలా పాజిటివ్ టైం పీరియడ్. ఈ యొక్క న్యూ స్కిల్స్ నేర్చుకోవడానికి కావచ్చు, న్యూ థింగ్స్ నేర్చుకోవడానికి కావచ్చు, ఈ టైం పీరియడ్లో చాలా పాజిటివ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా హెల్త్ అండ్ వెల్బీయింగ్. హెల్త్కి సంబంధించి మాత్రం కొంచెం నెగిటివ్గా ఉందన్నమాట 2026 ఇయర్ అంతా కూడా. అంటే అంటాను కాదు, కొంత టైం పీరియడ్ వరకు. సో ఈ హెల్త్కి సంబంధించి చూసుకుంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది 2026 ఇయర్లో. ఈటింగ్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తారు, ఇప్పటికే ఫేస్ చేస్తూ ఉండాలి. ఎందువల్ల అంటే శనీశ్వరుడు యొక్క తృతీయ దృష్టి సెకండ్ హౌస్ పైన పడడం వల్ల ఈ యొక్క ఫుడ్ హ్యాబిట్స్కి సంబంధించి చాలా రెస్ట్రిక్షన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ డెంటల్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువ వస్తాయి, జా బోన్కి సంబంధించిన ఇష్యూస్ ఎక్కువ వస్తాయి, ఫిట్నెస్ రొటీన్స్ అనేది బాగా డిస్టర్బ్ అవుతాయి, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. పర్టికులర్గా అక్టోబర్ అండ్ నవంబర్ మంత్స్, ఈ 2 మంత్స్లో చాలా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తారు అన్నమాట 2026లో మాత్రం. ఫ్రమ్ ఇయర్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్, జనవరి నుండి మే వరకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి బాగా అరైజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ మంత్స్ అండ్ డిసెంబర్ ఈ మంత్స్ కొంచెం పాజిటివ్ మంత్స్. ఈ 5 మంత్స్, రిమైనింగ్ ఉన్న మంత్స్ అన్ని కూడా కాస్త హెల్త్ పరంగా డ్యామేజ్ చేసే మంత్స్. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
సో నెక్స్ట్ స్పిరిచువాలిటీకి సంబంధించి స్పిరిచువల్ పాత్రలో ఉన్నవారు, ఆధ్యాత్మికత పాత్రలో ఉన్న వారికి ఎక్సలెంట్ టైం పీరియడ్ అనమాట. వై? బికాస్ జూపిటర్ ఎగ్జాల్ట్ అయిపోతున్నాడు. ఇంకా ఈ పాయింట్ నుంచి ఇంకేం అవసరం లేదనమాట. జూపిటర్ గురుగ్రహం ఎగ్జాల్ట్ అవుతున్నాడు అండ్ శనీశ్వరుడు వ్యయ స్థానంలో ఉన్నాడు అండ్ గురుడు యొక్క నామ దృష్టి వ్యయ స్థానం పైకి ఉంటుంది. ఎక్సలెంట్ టైం పీరియడ్ ఫర్ స్పిరిచువల్ గ్రోత్ అండ్ టెంపుల్స్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఇలాంటి వాటి ఆధ్యాత్మికతకు సంబంధించి అన్ని కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ టైం పీరియడ్ లో. ఎక్కువగా మెడిటేషన్ చేసుకుంటే ఎక్సలెంట్ టైం ఉంటుంది అనమాట. ఈ 2026 ఇయర్ అంతా కూడా మెంటల్ ఫిట్నెస్ అనేది బాగా మెయింటైన్ చేసుకోగలుగుతారు. ఈ మెడిటేషన్స్ లో ఉన్నవారు, మంత్ర సాధనాస్ లో ఉన్న వారికి ఈ టైం పీరియడ్ 2026 ఇయర్ చాలా బెస్ట్ ఇయర్. అండ్ మెడిటేషన్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా అవ్వడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. స్పిరిచువల్ పాత్రలో వెళ్ళడానికి, స్పిరిచువల్ పాత్రలో ఎంటర్ అవుతున్న వారికి కూడా ఇది చాలా పాజిటివ్ టైం పీరియడ్. సో జనరల్ గా టు డూస్ ఏంటంటే ఈ సంవత్సరంలో మీరు ఎక్కువగా చేయాల్సిన విషయాలు, హనుమాన్ చాలీసా అనేది ప్రతిరోజు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, వ్యయ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు, ఇక్కడ చతుర్థంలో గురుడు వస్తున్నాడు, లాభస్థానంలో రాహు ఉన్నాడు. వీటన్నిటికీ సంబంధించి ఒక బ్యాలెన్స్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీస్ ని మీరు క్రియేట్ చేయాలి అంటే ఖచ్చితంగా ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవాల్సిందే అనమాట. సో ఇది మీకు ఏ ల్యాగ్ లేకుండా క్లియర్ గా ఉన్న ప్రెడిక్షన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా యంత్రాస్ కి సంబంధించి ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను అనమాట. సో మన యొక్క డైలీ లైఫ్ లో ఎలాంటి యంత్రాస్ యూజ్ చేసుకోవాలి, ఎలాంటి యంత్రాస్ మనకి పనికొస్తాయి, సో ఎలా పనిచేస్తాయి అన్ని కూడా డీటెయిల్డ్ ఒక వీడియో చేశాను. చాలా మిస్టీరియస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో కూడా లింక్ ఉంటుంది, క్లిక్ చేసి మీరు ఆ వీడియో చూడండి. అండ్ ఎవరైతే అస్ట్రాలజీ క్లాసెస్ నేర్చుకోవాలనుకుంటున్నారో, ఓకే, చాలా కోర్ కాన్సెప్ట్స్ నుంచి వేదిక్ ఆస్ట్రాలజీ బేసిక్ ఫౌండేషన్ కాన్సెప్ట్స్ నుంచి కేపీ ఆస్ట్రాలజీ ప్రెడిక్షన్ లెవెల్ వరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అన్ని కూడా అన్వాంటెడ్ థియరీస్ అండ్ అవేమీ లేకుండా ఏదైతే ఉపయోగపడతాయో, ఏవైతే క్లీన్ అండ్ క్లియర్ టెక్నిక్స్ ఉన్నాయో అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీట్గా ఒక కోర్స్ అయితే డిజైన్ చేశాను. సో ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి, ఒక బెటర్ ఫౌండేషన్ కావాలి అనుకున్న వారు కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది అనమాట. సో నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాంటాక్ట్ అవ్వండి దయచేసి. జస్ట్ ఊరికే అట్లా కనుక్కొని వెళ్ళిపోదాం, ఊరికే మాట్లాడేసి వెళ్ళిపోదాం అని మాత్రం కాకుండా నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. సో టైం పాసెస్ ఎక్కువ వస్తున్నారనమాట, అందువల్ల ఇలా చెప్పాల్సి వస్తుంది అంతే. సో ఫేస్ చేస్తున్నాం కాబట్టి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రెడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమీ రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌసెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్, ఇవి వేదిక్ లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ అండ్ యొక్క టెక్నిక్స్ అన్ని కూడా క్లియర్గా నేర్పిస్తాను. మెయిన్లీ కేపీ టెక్నిక్స్ టు ప్రెడిక్ట్ మ్యారేజ్, కెరియర్ అండ్ హెల్త్, జాబ్ ట్రాన్స్ఫర్, జాబ్ ప్రమోషన్, బిజినెస్, జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, టైప్ ఆఫ్ కెరియర్ అండ్ టైప్ ఆఫ్ ఫీల్డ్, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, రాహు కేతు అండ్ దేర్ రోల్, కేపీ ఆస్ట్రాలజీలో రాహు కేతువుల యొక్క రోల్ ఏంటి అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను.
సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000 అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి, లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.